హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు వి పాట్ ఫుడ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? పుదీనా పలావ్. రెగ్యులర్గా తినే బగారా రైస్, బిర్యానీస్ తిని బోర్ కొట్టేసిందా? అయితే ఇలా పుదీనాతో మంచి ఫ్లేవర్డ్ రైస్ని ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. అయితే ఇక మొదలెట్టేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లో 3 ఇంచుల అల్లాన్ని, 10 వెల్లుల్లి రెమ్మలను, 1 కప్పు కొత్తిమీర, 5 పచ్చిమిర్చీలను, 1.5 కప్పు పుదీనాను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్రను తీసుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఘీను వేసి వేడి చేయండి. ఇందులోనే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసినటువంటి బిర్యానీ దినుసులన్నిటినీ వేసి బాగా వేయించండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. వేసిన దినుసులన్నీ బాగా వేగి మంచి అరోమా వచ్చేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 చిన్న సైజు ఆనియన్ ముక్కలను, 4 పచ్చిమిర్చీలను, అలాగే కొద్దిగా సాల్ట్ను వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించండి. తర్వాత ఇందులోనే 5 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసి కలిపి బాగా మగ్గించండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ను కూడా యాడ్ చేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించాలి. ఇలా పుదీనా పేస్ట్ అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి గాను 1.5 గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని ఆ జ్యూస్ని కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోండి. వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మరిగించండి. ఇలా వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, అలాగే లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గిస్తే ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ. దీన్ని మీరు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సూపర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.